మన యొక్క బతుకులు బాగుపడాలి, మన యొక్క విద్యా స్కిల్స్ మీ ఉద్యోగం నువ్వు పంపించాలి. కానీ ఈ దుర్మార్గులు ఏం చేస్తున్నారు? ఈ సంపదని ఎక్కడెక్కడికో తీసుకుపోతున్నారు, దుబాయ్ తీసుకుపోతున్నారు, అమెరికా తీసుకుపోతున్నారు, మొత్తం 150 దేశాలకు తీసుకెళ్లి అసలు ఈ సంపదని ఎక్కడ తీసుకెళ్తున్నారో అర్థం కాని పరిస్థితి మనం చేస్తున్నారు. ఈ మోడీ 12 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత అందరూ మోడీ భక్తులు, అంధ భక్తులు ఏమంటున్నారు? బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్న దేశం అంటున్నారు. మీరు చూడండి, ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మనకి సుమారుగా 26,000 గ్రామాలు ఉన్నవి. ఎక్కడన్నా ఒక్క గ్రామంలో అయినా కానీ మోడీ కట్టించిన స్కూల్ కనబడుతుందా? 12 సంవత్సరాల్లో ఒక్క ఆసుపత్రి కనబడుతుందా? మోడీ కట్టించింది. ఒక్క పేదలకు ఒక ఇళ్ళన కనబడుతుందా? కట్టించింది. ఇంత దుర్మార్గం ఇది దుర్మార్గం మనిషి. ఇలాంటి వాళ్ళని మనము కాక్రోచ్ అంటారా? మీకు ఎంత ధైర్యం మమ్మల్ని అంటే, మీ జడ్జిలు, మీ అధికారులు, మీ ఎలక్షన్ కమిషను, మీరందరూ ఒక ముఠా, ఒక దొంగల ముఠా. ఇది ఈ దొంగల ముఠా మనల్ని, దేశంలో ఉన్నటువంటి 40 కోట్ల యువతని కాక్రోచెస్ అంటారు. మీరు ఎంత ధైర్యంగా మీకు? సో వీళ్ళని ఒక రోజు మనము వీళ్ళని లాగాల బయటకు రోడ్ల మీదకి. ఎందుకంటే ఎన్ని రోజులు మోసం చేస్తారు, ఎన్ని సంవత్సరాలు మోసం చేస్తారు. ఇంత సంపదని మాకు దక్కకుండా మీరు తమాషాలు ఆడుతున్నారా? సో అందుకని మనము బయటకు రావాలి ఈరోజు. సో ఈరోజు పిల్లలకి నాణ్యమైన విద్య లేదండి, నాణ్యమైన విద్య. ఈ రాష్ట్రంలో 50% పన్నులు అక్కడికి వెళ్ళిపోతుంది, ఢిల్లీకి వెళ్ళిపోతుంది. మరి 50% పోయినప్పుడు మరి 50% ఆసుపత్రులు, 50% స్కూళ్ళు, 50% రోడ్లు, 50% నిరుద్యోగము సాల్వ్ చేయరు. ఇవన్నీ చేయాలి కదండి, కొంచెం చేయరు. ఏం చేయరు. ఎక్కడికి పోతుంది డబ్బు? మేము చేయలేదు, అడ్రస్ లేదు. సో ఇలాంటి చాలా చెప్పాలంటే మనకి చాలా ఉన్నది. ఈ రోజు మనం అందరం అనుకుంటాము విద్య అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం చేయాలని. రాష్ట్ర ప్రభుత్వం బరాబర్ చేయాలి, కేంద్ర ప్రభుత్వం కూడా బరాబర్ చేయాల్సిందే. మనకి ఈ రోజు ఒక లెక్క ప్రకారము మనకి గ్రాడ్యుయేట్స్ కి, డిగ్రీ చదివిన పిల్లలకి 6% మాత్రమే ఉద్యోగాలకు సంబంధించిన స్కిల్స్ ఉన్నాయట. 6% అంటే మిగతా 94%కి ఎందుకు మనకి స్కిల్స్ ఇవ్వటం లేదు వీళ్ళు? ఏం జరుగుతుంది విద్యార్థులకి? ఏం జరుగుతుంది హైయర్ ఎడ్యుకేషన్ లో? ఇలాంటివి మనకి చాలా విషయాలు ఉన్నవి. నేను మీ అందరితో కూడా సంఘీభావం ప్రకటిస్తున్నాను. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు సంబంధించినటువంటి ప్రామిస్ చేసినటువంటి ఉద్యోగాలు వాళ్ళు ఇవ్వాల్సిందే. సో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా యాక్టివ్ గా పనిచేయాలి. ఈ రోజు ఒకటే ప్రధానమైన డిమాండ్ మనం సాధించుకోగలిగితే ఇంకొక స్టెప్ ముందు పడుతుంది. ఆ డిమాండ్ ఏం డిమాండ్? ఈ రోజు ప్రధాన డిమాండ్ మనకి ధర్మేంద్ర ప్రధాన్ చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయడం ఒకటే కాదు, జైలుకు పంపించాలి, జైలుకు పంపించాలి, యావజ్జీవ కారాగార శిక్ష విధించాలి. సో ఇప్పటికే రిజైన్ చేసి అయిపోయిందా? 2 లక్షల మంది కడుపు కొట్టి 2 లక్షల మంది ఉసురు తీసుకొని రేంజెస్ అయిపోయిందా? వాడు రేంజెస్ ఏం చేస్తాడు? ఇంకో పోస్ట్కి వెళ్తాడు వాడు. సో వానికి ఉన్నటువంటి ₹1 కూడా ఏమీ వానికి తగ్గదు. సో అందుకని రిజర్వేషన్ ఒకటే కాదు, వాడిని జైలు పంపాలి, యావజ్జీవ కారాగార శిక్షతోని జైలు పంపాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ కూడా మేమందరం మాలాంటి వాళ్ళము మద్దతు ఇస్తాము. జై భారత్, జై రాజ్యాంగం, జై తెలంగాణ. థ్యాంక్ యూ. ఓకే जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद. धर्मेंद्र प्रधान, धर्मेंद्र प्रधान, धर्मेंद्र प्रधान. शिक्षा मंत्री, शिक्षा मंत्री, अरे शिक्षा मंत्री, शिक्षा मंत्री. दोस्तों एक हाय हाय गोदी मीडिया वालों को देखना चाहिए नजारा कि अपनी आदतें सुधार लें। अभी उन्हें जमीन पर आने में भी डर लगने लगा है। उन्हें पता है कि वे आएंगे
तो लोग इनका विरोध करेंगे, क्योंकि वे जनता के मुद्दे